హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, ఏ కెన్ డూ చెటైన్ వర్క్ ఇన్ 18 days. ఏ వచ్చి 18 daysలో చేస్తారు. బి ఈజ్ 25% లెస్ ఎఫిషియెంట్ దెన్ ఏ. టైమ్ అండ్ వర్క్లో ఒక ఫార్ములా ఉంది, M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. అదేవిధంగా E1D1 ఈజ్ ఈక్వల్ టు E2D2. E1 అంటే ఏ డేటా, E2 అంటే బి డేటా. ఏ ఎఫిషియన్సీ 100 అనుకుందాం, బి ఎఫిషియన్సీ 25% లెస్ అంటే 75%. ఏ ఎన్ని డేస్లో చేస్తారు, 18 days. బి ఎన్ని డేస్లో చేస్తారో కనుక్కోవాలి. 25 4s 25 3s 36 అంటే బి అదే వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు, 24 days. నెక్స్ట్, టోటల్ వర్క్ని ఎల్సిఎం అని తీసుకోవాలి. 18 24 ఎల్సిఎం ఎంత, 18 24 ఎల్సిఎం కనుక్కోండి. 6 3s 6 4s 3 into 4 12 12 6 72. టోటల్ వర్క్ 72 యూనిట్స్. ఇక్కడ 1 day వర్క్ కనుక్కుందాం. ఏ 18 daysలో ఫుల్ వర్క్ చేస్తాడు. ఫుల్ వర్క్ అంటే 72. 18 daysకి 72 యూనిట్స్ అంటే 1 dayకి 4 యూనిట్స్. ఎలా చెప్పాలంటే మైండ్లో 72 పెట్టుకోండి. 18ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది, 4. 24ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది, 3. ఏ అలోన్ వర్క్డ్ ఫర్ ఫ్యూ డేస్. ఏ ఒక్కడే కొన్ని డేస్ పనిచేశాడు. ఎన్ని డేసో తెలియదు కదా, ఎక్స్ డేస్. నెక్స్ట్, ఇప్పుడు ఏతో పాటు ఎవరు జాయిన్ అయ్యారు, బి జాయిన్ అయ్యారు. బోత్ వర్క్డ్ టుగెదర్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. ద ఎంటైర్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ 12 days. అంటే ఫస్ట్ ఏ ఒకడే పనిచేశాడు, కొన్ని రోజుల తర్వాత ఏతో పాటు బి జాయిన్ అయ్యారు. టోటల్ వర్క్ 12 daysలో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏమడిగారు, ఫర్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి వర్క్ టుగెదర్. ఏబి ఎన్ని డేస్ పనిచేశారో తెలియదు కదా, ఎక్స్ డేస్. నెక్స్ట్, ఇప్పుడు వర్క్ మీద ఫోకస్ చేద్దాం. టోటల్ వర్క్ ఎంత చేయాలా, 72. ఇక్కడ ఏ వచ్చి ఫుల్ టైం ఉన్నాడు. ఏ వచ్చి ఫుల్ టైం ఉన్నాడు. ఫుల్ టైం అంటే 12 days ఉన్నాడు. ఏ 1 dayకి ఎంత, 4. ఏ 1 dayకి 4, 12 daysకి 48. నెక్స్ట్, ఇది ఏ చేసే వర్క్. ఇప్పుడు ఈ బి వర్క్ ఎంతో కనుక్కుందాం. టోటల్ వర్క్ 72, ఏ వర్క్ 48. 48కి ఎంత యాడ్ చేస్తే 72 వస్తుంది, 24 కదా. అంటే బి ఎంత వర్క్ చేశాడు, బి వచ్చి 24 యూనిట్స్ చేశాడు. నెక్స్ట్, బి 1 dayకి 3 యూనిట్స్. బి వచ్చి 24 యూనిట్స్ చేశాడు. బి 1 dayకి 3 యూనిట్స్ చేస్తాడు. అంటే బి ఎన్ని డేస్ పనిచేశాడు, 8 days. అంటే ఏబి కలిసి ఎన్ని డేస్ పనిచేశారు, 8 days. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఖుషి వెంట్ టు పర్చేజ్ ఏ మిక్సర్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద మిక్సర్ వాజ్ 6000. మార్కెట్ ప్రైస్ వచ్చి 6000. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు, 10%. 10% ఆఫ్ 6000 అంటే ఎంత వస్తుంది, 600. అంటే అప్పుడు ఖుషి ఎంత పే చేయాలా, 6000 - 600 అంటే 5400. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ లేదు. ఆన్సర్ వచ్చి 5400. నెక్స్ట్ క్వశ్చన్, వెజల్ ఏ కంటైన్స్ 2x + 360 liters మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. వెజల్ ఏలో మిల్క్ వాటర్ ఉంది. ఏ రేషియోలో ఉంది, 7:5. టోటల్ ఎంత, 2x + 360. వెజల్ బిలో 200 liters ఉంది. మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి,
3:2. ఈ రెండింటిని మిక్స్ చేసాం. మిక్స్ చేస్తే మిల్క్ వాటర్ ఏ రేషియోలో వచ్చాయి? 47:33. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ మిల్క్ ఎంత ఉంటుందో చూద్దాం. టోటల్ 5 parts. 5 parts ఎంత? 200. మిల్క్ అంటే 3 parts. రిలేషన్ 40 కదా. రిలేషన్ ఎంత? 40. 3 into 40 120. అంటే మిల్క్ ఎంత ఉంది? 120. వాటర్ వచ్చి 80. 2 parts ఎంత? 80. ఇక్కడ మనం మిల్క్ కనుక్కుందాం. మిల్క్ అంటే 7 parts. టోటల్ ఎన్ని పార్ట్స్? 12 parts. 2x plus 360. వాటర్ అంటే 5 parts. టోటల్ 12 parts. టోటల్ ఎంత? 2x plus 360. ఇప్పుడు మిల్క్ వాటర్ రేషియో ఇచ్చారు కదా, రాద్దాం. ఈ రెండింటిని మిక్స్ చేస్తాం. ఇక్కడ మిల్క్ ఎంత ఉంది? 7/12 into 2x plus 360. ఇక్కడ మిల్క్ ఎంత? 120. ఇక్కడ వాటర్ వచ్చి 5/12 into 2x plus 360. వాటర్ ఎంత ఉంది? 80. రేషియో ఎంత? 47/33. సింపుల్ ఈక్వేషన్ ఫాస్ట్గా అయ్యేదానికోసం దీన్ని నేను కే అనుకుంటా. దీన్ని నేనేమనుకుంటాను? కే. ఇప్పుడు కే వాల్యూ అంటే 1/12 into 2x plus 360. 7k plus 120 divided by 5k plus 80 is equal to 47/33. ఇలా సాల్వ్ చేస్తే మనకు కే వాల్యూ వస్తుంది. కే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ప్రతి ఒక్కరూ సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బస్ స్టార్ట్స్ విత్ సమ్ ప్యాసెంజర్స్. ఇక్కడ ఎంతమంది ప్యాసెంజర్స్ ఉన్నారో తెలియదు కదా, ఎక్స్. టోటల్ ప్యాసెంజర్ ఎక్స్. స్టాప్ 1. 1/5 of the passengers gets down. అంటే డౌన్. దిగే వాళ్ళు వచ్చి 1/5 of the passengers. ఎక్కే వాళ్ళు 40. 1/5 దిగేస్తే అక్కడ ఎంత ఉంటారు? 4/5 ఉంటారు. ఓకేనా? ఇది దిగే వాళ్ళు, ఇది బస్సులో ఉండేవాళ్ళు. 40 ఎక్కారు, ఆల్రెడీ ఎంత ఉంటారు? 4/5x. సెకండ్ స్టాప్, స్టాప్ 2. హాఫ్ ఆఫ్ ద ప్యాసెంజర్స్ గెట్ డౌన్. అంటే దీంతో హాఫ్ వెళ్ళిపోతారు. హాఫ్ ఆఫ్ 40 plus 4/5x దిగేస్తారు. హాఫ్ వెళ్ళిపోతే ఇంకా హాఫ్ ఉంటారు. 40 plus 4/5x. ఎక్స్ట్రాగా 30 ఎక్కుతారు. ప్లస్ 30. నెక్స్ట్. ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ నౌ ఈజ్ 70. ప్రెసెంట్ ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు? 70. 1/2 into 40 plus 4/5x plus 30 ఎంత? 70. నెక్స్ట్. 2 20s, 2 2s. 20 plus 30 50. రైట్ సైడ్కి వెళ్తే -50. 70లో 50 పోతే 20. 2 10s. అంటే ఎక్స్ వాల్యూ 50. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మనోజ్ కమిషన్ ఈజ్ 10% ఆన్ ఆల్ సేల్స్. సేల్స్ ఎంత అయిందో తెలియదు కదా. మొత్తం సేల్ వచ్చి ఎక్స్ రూపీస్ అనుకుందాం. మొత్తం సేల్స్ ఎంత చేశాడు? ఎక్స్ రూపీస్. నెక్స్ట్. 10,000 వరకు కమిషన్ ఎంత? 10,000 వరకు కమిషన్ వచ్చి 10%. ఇక్కడ కమిషన్ ఎంత? 10%. ఎంత వరకు? 10,000 వరకు. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. కమిషన్ వచ్చి 1000 రూపీస్. 10,000 దాటితే కమిషన్ ఎంత? 5%. టోటల్ సేల్స్ ఎక్స్. ఆల్రెడీ కమిషన్ 10,000కి ఇచ్చేసాం. నెక్స్ట్.
కమిషన్ అంటే 5% ఆఫ్ x మైనస్ 10,000. నెక్స్ట్ he remit 75,500 to the company after deducting his commission. అంటే అతను టోటల్ x కదా సేల్స్, దాంతో కమిషన్ తీసేస్తే మిగిలిన దాన్ని కంపెనీకి రిటర్న్ చేశాడు. అంటే టోటల్లోంచి కమిషన్ తీసేస్తే ఎంత రావాలా? 75,500. ఎక్స్ అంటే ఎక్స్, కమిషన్ అంటే ఎంత? 1000 ప్లస్ 5% ఎక్స్, 5% ఆఫ్ 10,000, 5% ఆఫ్ 10,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 5 into 100 500, 5 into 100 500 is equal to 75,500. 1000 లో 500 పోతే 500, లెఫ్ట్ సైడ్ మైనస్ 500, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 500. 75,500 ప్లస్ 500 అంటే 76,000. ఎనీ నెంబర్ 100%. ఎక్స్ని మనం 100% ఎక్స్ అని రాయొచ్చు. 100లో 5 పోతే 95% ఎక్స్. 19 5s 19 4s, 5 1s 5 8s. పర్సంటేజ్ అంటే 1/100, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. అంటే టోటల్ సేల్స్ ఎంత అయినాయి? 80,000. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద గివన్ ఫిగర్, ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు. ఏసీడిఈఆర్ ప్యారలల్. ఏసీడిఈ ఎలా ఉంటాయి? ప్యారలల్. యాంగిల్ సిఏబి, సిఏబి ఎంత? 38. 2A వచ్చి 38 degrees, అంటే ఏ వాల్యూ? 19 degrees. నెక్స్ట్, దెన్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏబిసి. యాంగిల్ ఏబిసి అంటే ఏబిసి అంటే యాంగిల్ ఏబిసి అంటే బి ప్లస్ 5 times యాంగిల్ సిబిడి. సిబిడి అంటే ఏ. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే బి ప్లస్ 5A కనుక్కోవాలి. ఏ వాల్యూ 19. ఇప్పుడు బి వాల్యూ కనుక్కుందాం. ఈ రెండు ప్యారలల్, ఈ రెండు ప్యారలల్ అయితే ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 రావాలి. సపోజ్ ప్యారలలోగ్రామే తీసుకోండి. ప్యారలల్ అయితే ఈ రెండు యాడ్ చేస్తే 180 రావాలి. యాడ్ చేద్దాం. 2A ప్లస్ A ప్లస్ బి ఎంత? 180. 2A ప్లస్ A 3A. 3A ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180. A వాల్యూ 19. 3 into 19 ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 180. B ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 57. 3 into 19 57. 60 123. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? B ప్లస్ 5A. B అంటే 123. 5 into A. A అంటే 19. 123 ప్లస్ 95 యాడ్ చేస్తే 218. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ 10 numbers ఈజ్ 46. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే ఏఎన్. యావరేజ్ 46. ఎన్ని నెంబర్స్? 10 numbers. సమ్ అంటే ఏఎన్. ఫస్ట్ 4 numbers, యావరేజ్ 35. నెక్స్ట్ 3 numbers, ఏఎన్. 3 numbers కదా, ఎన్ వాల్యూ 3, యావరేజ్ 46. సమ్ అంటే అన్ని నెంబర్స్ని యాడ్ చేయాలి. 8th number, 9th number, 10th number రేషియో ఇచ్చారు. నెంబర్స్ని ఏమనుకోవచ్చు? 4x 4x 6x, 4x 4x 6x. అర్థమైందా? లెఫ్ట్ సైడ్ 10 numbers ఉన్నాయి, రైట్ సైడ్ కూడా 10 numbers ఉన్నాయి. సింప్లిఫికేషన్ చేద్దాం. 46 into 10 460. 35 into 4 140. 18 138. 10x 14x.
140 plus 38, 278, 460. 460లో 278 తీసేయండి. 12, 10లో 8 పోతే 2, 15లో 7 పోతే 8, 182. 182 is equal to 14x. 14 ones 14, 14 threes. X వాల్యూ 13. ఇక్కడ ఏమడిగారు? గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ అంటే 6x. 13 into 6, 78. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. PQ is a tangent to the circle at T. ఒక సర్కిల్ ఉంది. PQ అనేది టాంజెంట్. PQ అనేది టాంజెంట్. టాంజెంట్ అంటే సర్కిల్ని ఒక పాయింట్ దగ్గరనే టచ్ చేస్తుంది. ఎక్కడ టచ్ చేస్తుంది? T దగ్గర. నెక్స్ట్ TR ఈజ్ ఈక్వల్ టు TS. R అండ్ S ఆర్ పాయింట్ ఆన్ ద సర్కిల్. ఇది R, ఇది S. R, S వచ్చి పాయింట్స్ ఆన్ ద సర్కిల్. TR ఈజ్ ఈక్వల్ టు TS. TR ఈజ్ ఈక్వల్ టు TS. ఇది X అయితే ఇది కూడా ఏమవుతుంది? X. TR ఈజ్ ఈక్వల్ టు TS. యాంగిల్ PTS. యాంగిల్ PTS. PTS. యాంగిల్ ఎంత? 115. యాంగిల్ PTS వచ్చి 115. ఇక్కడ ఏం కనుక్కోవాలా? యాంగిల్ QTS. QTS. వన్ మినిట్. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు? యాంగిల్ PTS. PTS అంటే ఈ యాంగిల్ ఇచ్చాడు. PTS ఎంతని ఇచ్చాడు? 115. మనం ఈ యాంగిల్ కనుక్కోవాలి. తెలియదు కదా, థీటా. ఈ మొత్తం యాడ్ చేస్తే 180 రావాలి. మొత్తం యాడ్ చేస్తే ఎంత రావాలా? 180 రావాలి. యాడ్ చేద్దాం. 115 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 180. అంటే x వాల్యూ ఎంత? 180 మైనస్ 115. అంటే ఆన్సర్ ఎంత? 65. నెక్స్ట్ క్వశ్చన్. స్లోప్. స్లోప్కి ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. 2 పాయింట్స్ ఇస్తే స్లోప్. స్లోప్ అంటే m. ఎలా కనుక్కుంటామంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 అంటే 1, y1 అంటే 7, x2 అంటే -2, x1 అంటే 3. 1 మైనస్ 7 మైనస్ 6 బై 5. అంటే ఆన్సర్ 6/5. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. PQR జాయింట్లీ స్టార్ట్ ఏ బిజినెస్. P ఇన్వెస్ట్మెంట్ వచ్చి 25,000, టైం పీరియడ్ 6 months. Q ఇన్వెస్ట్మెంట్ 44,000, టైం పీరియడ్ 5 months. R ఇన్వెస్ట్మెంట్ 50,000, టైం పీరియడ్ 3 months. ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. P ఇన్వెస్ట్మెంట్ 25,000, 6 months. Q ఇన్వెస్ట్మెంట్ 44,000, 5 months. R ఇన్వెస్ట్మెంట్ 50,000, 3 months. క్యాన్సలేషన్ చేద్దాం. 3 zeros 3 zeros క్యాన్సల్. నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేయండి. 5 ones, 5 tens, 5 5s. నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేయండి. 2 3s, 2 2s, 2 5s. 5 into 3 15. 22:15. నెక్స్ట్ టోటల్ ఎన్ని పార్ట్స్? 30, 52 పార్ట్స్. టోటల్ ప్రాఫిట్ ఎంత? 1,04,000. అమౌంట్ రిసీవ్డ్ బై P. P అంటే ఎన్ని పార్ట్స్? 15 పార్ట్స్. రిలేషన్ ఇంటూ 2 కదా. 52 into 2 104. రిలేషన్ వచ్చి ఇంటూ 2000. 15 into 2000 30,000. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. డిటర్మైన్ ఫోర్త్ ప్రపోర్షనల్. ABC. ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే D.
ఫార్ములా వచ్చి బీసీ బై ఏ. బి అంటే 118, సి అంటే 88, ఏ అంటే 125. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఈజీగా చేసేదానికోసం 125 ఉంటే ఇంటూ 8 చేయండి. 125 ఇంటూ 8 1000 కదా, ఇంటూ 8 బై 8 చేయండి. ఇలా ఎందుకు చేసామంటే 1000 వస్తే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుందండి. 125 ఇంటూ 8 1000. నెక్స్ట్ ఇంకా మల్టిప్లై చేయండి. 118 ఇంటూ 88. నెక్స్ట్ 88 8s 640, 88 64, 410 704, 88 8s 704, 88 1s 88, 88 1s 88, 4 8 16 23 10384 ఇంటూ 8 మల్టిప్లై చేయండి. 4 8s 32, 88 64 67, 3 8s 24 30 డివైడెడ్ బై 1000 అంటే 3 డెసిమల్స్ 83.072 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి. బోర్డమాస్ రూల్ని ఫాలో చేయాలి. ఫస్ట్ మనం బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలి. బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్, మళ్ళీ క్లోజ్డ్ బ్రాకెట్స్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్స్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11. 11 ఇంటూ 3 33. 33లో 6 తీసేస్తే 27. ఇదంతా చేస్తే 27. 27 బై 3 9. 4 స్క్వేర్ 16. 16 ప్లస్ 9 వస్తుంది. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ చేద్దాం. -4 ఇంటూ 3 -12. ఇదంతా చేస్తే -12 వస్తుంది. 5 క్యూబ్ 125. క్యూబ్ రూట్ ఆఫ్ 125 5. 3 - 48 డివైడెడ్ బై -12 ప్లస్ 4 - 15. 12 ఫోర్స్. ఫస్ట్ ఇప్పుడు డివిజన్ చేయాలి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అంటే ప్లస్ వస్తుంది. 3 + 4 7. ఇకంతా ఏముంది? స్క్వేర్ ఉంది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. 3 + 4 7. 7 స్క్వేర్ 49. 4 - 15 -11 బై 16 + 9 25. 8 38 బై 25. ఆప్షన్ లేదు కదా, ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. LCM of two numbers is 72. Product is 1728. ఏం కనుక్కోవాలి మనం? HCF. Product of two numbers is equal to LCM into HCF. Product వచ్చి 1728, LCM 72, HCF కనుక్కోవాలి. 12 6, 12 1s, 12 4s, 12 4s, 6 2s, 6 4s. HCF వచ్చి 24. నెక్స్ట్ క్వశ్చన్. కొసికెంట్ థీటా అంటే 1/sin థీటా. tan థీటా అంటే sin థీటా బై cos థీటా ఈజ్ ఈక్వల్ టు 2/√3. sin థీటా క్యాన్సిల్. cos థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు. నెక్స్ట్ మనకు తెలుసు కదా, cos 60 అంటే 1/2, cos 30 అంటే √3/2. cos 30 ఈజ్ ఈక్వల్ టు cos థీటా. కాసు క్యాన్సిల్ అంటే థీటా వాల్యూ 30. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.